హాయ్ అండి. హాయ్ అండి. ఇవాళ మీకు ఇది ఒకళ్ళు 4 శారీస్ ఇచ్చారు. ఇది శారీలో బ్లౌజేనండి. దీనికి వర్క్ చేయించాను. ఈ వర్క్ చూడండి. చాలా అందంగా ఉంది కదా వర్క్. ఇది ఇలా నెక్‌కి చేయించాను. హ్యాండ్‌కి పైన, కింద బార్డరు. బార్డర్‌కి కింద పైన చేయించి బూటీ వేయించాను. 2 హ్యాండ్స్‌కి. ఫ్రంట్. రౌండ్ నెక్కే ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇది శారీ. ఈ శారీకి బ్లౌజ్ అండి. ఇది ఒక సెట్. నెక్స్ట్ వన్ ఇది సింపులే కానీ, ఈ కలర్ శారీ వాళ్ళకి నచ్చిందన్నారని దీనికి మ్యాచింగ్‌గా ఇది వైట్ క్లాత్ డిజైన్ క్లాత్ తీసుకొని, దీనికి ఇదే సేమ్ కలర్ డై చేయించి పెట్టామండి. రౌండ్ నెక్కేను. ఇది ఏం లేదు పఫ్ హ్యాండ్ రౌండ్ నెక్కే. ప్యాటర్న్ దీని సింపులే కాబట్టి బ్లౌజు ప్యాటర్న్ ఏమి వద్దన్నారు. అందుకని సింపుల్‌గానే చేయించాము. శారీ కూడా సింపుల్ శారీయేనండి. అందుకే వాళ్ళు పెద్దగా దీని మీద ఏమి కాన్సంట్రేషన్ పెట్టలేదు. నెక్స్ట్ వన్ ఇది క్లాత్ మంగళగిరి అండి. మంగళగిరి పట్టు శారీ. పింక్‌కి గ్రీన్ బార్డర్ వచ్చింది. దీనికి వర్క్ ఏమి వద్దన్నారు. అందుకని దీనికి ప్యాటర్న్ అడిగారు. దీనికి ఏం చేసామంటే, ఈ గ్రీన్ ఆల్రెడీ అటాచ్డ్ బ్లౌజు. దీనికి ఈ పింక్ కలర్ శారీలో కలర్ తీసుకుని ఈ ప్యాటర్న్ పెట్టాము. ఈ ప్యాటర్న్ మీద గ్రీన్ థ్రెడ్ తోటి జస్ట్ ఇలా స్ట్రైప్స్ లాగా కుట్టాము. అంటే ప్లెయిన్ ఉంటే బాగుండదని. ప్లస్ ఈ బాల్స్ పొట్లీస్ పెట్టించాము. బ్యాక్ నెక్ కాబట్టి మీకు అలా ఉంది. ఇది బ్యాక్ నెక్. ఫ్రంట్ సేమ్ రౌండ్ నెక్ పెట్టాం. పైపింగ్ విత్ రౌండ్ నెక్. ఇది మోడల్. దీనికి ఇలా అడిగారు వాళ్ళు. ఇలా పెట్టించి ఇచ్చాను. నెక్స్ట్ వన్ బ్లాక్ శారీ. బ్లాక్ అండ్ వైట్. వైట్‌కి బ్లాక్ బార్డరు. చిన్న మిర్రర్స్ వచ్చి ఇక్కడ కట్ వర్క్ వచ్చింది శారీకి. ఇది సింపుల్ శారీయే. అయితే దీనికి ప్లెయిన్ బ్లౌజే కానీ దీనికేంటంటే డిజైన్ బ్లౌజ్ వచ్చింది కదా! సేమ్ అలాగే కట్ వర్క్ పెట్టి రౌండ్‌లో కట్ వర్క్ పెట్టి కుట్టామండి. హ్యాండ్స్‌కి కూడా కట్ వర్క్. దీనికొచ్చింది కాబట్టి ఇలా కట్ వర్క్ పెడితే బావుంటదని అడిగారు. అలాగే పెట్టిచ్చిచ్చాం హ్యాండ్. ఫ్రంట్, బ్యాక్ కట్ వర్కే. అంటే స్కాలప్ మీన్స్ కట్ వర్క్ అయినా, స్కాలప్ అయినా ఒకటేనండి. హ్యాండ్‌కి కూడా స్కాలప్. ఇది జస్ట్ చిన్న పఫ్ పెట్టమన్నారు. ఇప్పుడు పఫ్ బాగా నడుస్తోంది. ఈ పఫ్‌కి మీకు ఏదన్నా మీ బ్లౌజ్‌కి ఏదన్నా పఫ్ ఇలా నిలబడలేదనుకోండి, దీన్ని కొంచెం వేరే లోపల ఒక సపోర్టెడ్‌గా ఒక క్లాత్ వేస్తే చక్కగా నిలబడుంటుంది. మీకెప్పుడన్నా ఏదన్నా పఫ్ అన్ని శారీస్‌కి పఫ్ నిలబడదండి. కొన్ని శారీస్‌కి నిలబడకపోతే దీన్ని లోపల ఇది ఓపెన్ చేసేసి హ్యాండ్‌కి ఒక ఏదన్నా సపోర్టింగ్ క్లాత్ ఇక్కడ వేసామనుకోండి పర్ఫెక్ట్ నిలబడుంటుంది. అవసరమైతే ట్రై చేయండి. ఓకే. ఇదండి ఈ శారీ. ఓకే అండి. థ్యాంక్ యూ.